వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బలవంతంగా లేదా మోసం చేసి ప్రలోభం చేసి వివాహం ద్వారా జరిగేటువంటి మత మార్పిడిని నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ బిల్లు 2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఇక్కడ ఆమోదించింది. దీని ప్రకారం నిందితుడికి 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటుగా ₹1,00,000 జరిమానా విధిస్తారు. మైనర్ అలాగే SC/ST మహిళలు రోగులతో పాటు సామూహిక మత మార్పిడికి పాల్పడే విధంగా అలా చేసినట్లయితే పాల్పడితే అదనంగా ₹5,00,000 వరకు ఫైన్ ఉంటుందట. పదే పదే ఈ నేరాలకు గనక పాల్పడేదే 10 ఏళ్ళు జైలు శిక్ష, ₹5,00,000 వరకు కూడా జరిమానా విధిస్తారట. ఇటువంటి చట్టాన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకురావాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు హిందూ సంఘాల వాళ్ళు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుందా, దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.